ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది పోలీసులకు బిగ్ షాక్ అని చెప్పాలి. మాజీ మంత్రి హరీష్ రావుపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుపై దాఖలైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇక పంజాగుట్ట పిఎస్లో చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఆయనపై మాజీ మంత్రి హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. చక్రధర్ గౌడ్ వరుసగా 2 ఫిర్యాదులు చేశారు. హరీష్ రావుతో తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశాడు. మరోవైపు తన ఫోన్ ట్యాప్ అయిందంటూ చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఆయనపై హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే వాటిని హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ శ్రేణులు అలాగే హరీష్ రావు అభిమానులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద మాజీ మంత్రి హరీష్ రావుకి అయితే హైకోర్టులో భారీ ఊరట లభించిందని చెప్పాలి. రైట్, మా కొలీగ్ ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, హరీష్ రావుకు హైకోర్టులో భారీ ఊరట అని చెప్పాలి. తనపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును కోర్టు కొట్టివేసినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది, ఎలాంటి వాదనలు కొనసాగాయి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి మాజీ డీజీపీ ఎవరైతే ఉన్నారో రాధాకిషన్ రావుకు హరీష్ రావుకు పెద్ద ఊరట లభించిందని చెప్పొచ్చు. ఈ కేసులో వారిద్దరికి పేరు కొట్టేసింది. ఎఫ్ఐఆర్ ను న్యాయస్థానం అయితే కొట్టేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈ కేసు అయితే గతంలో నమోదైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైతే ఉన్నారో చక్రధర్ నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, సంబంధించిన సమాచారాన్ని నాకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా తీసుకున్నారని చెప్పేసి అయితే పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి 2 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. పంజాగుట్ట పిఎస్ లో నమోదైన 2వ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో హరీష్ రావు అయితే రాధాకిషన్ ఇద్దరు కూడా పిటిషన్లు వేసి తమ వాదనలు అయితే జరిగినాయి. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు పైన పంజాగుట్ట పోలీసులు చేసిన ఎఫ్ఐఆర్ క్వాష్ చేస్తూ న్యాయస్థానం అయితే నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇది హరీష్ రావుకు రాధాకిషన్ రావుకు పెద్ద ఊరట అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇద్దరిపై నమోదైన ఎఫ్ఐఆర్ అయితే కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు అయితే కీలక తీర్పు ఇచ్చింది. ఈ సమయంలో ఫోన్ చేసి తమకు ఇబ్బంది చేసినారు, తమ ప్రాణాలకు హాని ఉందంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొంతకాలం మీడియాతో మాట్లాడిన విషయం అయితే మనకు తెలిసింది. దీనైతే ప్రస్తుతానికి అయితే ఆధారాలు లేవని చెప్పేసి హరీష్ రావు తరపు న్యాయవాది అయితే కోర్టులో వాదించారు. ఈ సందర్భంగా కోర్టు అయితే ఈ పిటిషన్ అయితే కొట్టేసింది. రామదాస్, అసలు ఆధారం లేకపోవడం వల్ల ఈ పిటిషన్ కొట్టేసినట్టుగా చెప్పింది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్. సో హరీష్ రావుపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. ఆధారాలు లేకపోవడంతో, సరైన ఆధారాలు సమర్పించడంతో హైకోర్టు ఈ పిటిషన్ డిస్మిస్ చేసింది. ఇక మాజీ మంత్రి హరీష్ రావుకు దీంతో హైకోర్టులో భారీ ఊరట లభించిందని చెప్పొచ్చు. పంజాగుట్ట పిఎస్లో నమోదైన 2వ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో హరీష్పై పంజాగుట్టలో పోలీస్ కేసు నమోదైంది. అధికారంలో ఉన్నప్పుడు తన ఫోన్ ట్యాప్ చేశారంటూ చక్రధర్ ఫిర్యాదు చేశారు. హరీష్ రావుతో తనకు ప్రాణహాని ఉందంటూ కూడా మరో ఫిర్యాదు చేశాడు. దీంతో ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్పై సరైన ఆధారాలు చూపించకపోవడంతో హైకోర్టు అయితే దాన్ని డిస్మిస్ చేసింది. ఈ తీర్పుతో హరీష్ రావు అభిమానులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.